సమాజం చెడిపోతుందర్రా. ఎక్కడ మంచి ఉందో చెప్పండి. ఇలాంటి మాటలు చెప్పే సభలు ఉన్నాయా? ఉంటే మీరు వస్తారా? సమాజం ఎంతగా చెడిపోయిందర్రా. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ప్రతి వాడు నేరస్తుడిగా మారిపోతున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఈ చట్టాలు ఏమి చేయలేకపోతున్నాయి, కానీ దేవుని చేతిలో ఒక చట్టం ఉంది. ఆయన చట్టాన్ని దేనితో అమలు చేస్తాడో తెలుసా? కీర్తనల గ్రంథము 148 కీర్తన 8వ వచనం ప్రియులారా. అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. మీ వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది. అవును, ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అగ్ర దేశాన్ని సైతం హడలెత్తిస్తోంది, ఉప్పెరులా తరుముకొస్తోంది. ఎందుకు తుఫాను వస్తుంది? ఎవరాజ్ఞను నెరవేర్చదో తెలుసా? అది వెళ్ళు, వేసే వాళ్ళని లేపే. ఎవరంటున్నారు ఈ మాట? ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానది. భూమి మీద నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రి మాటది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఎందుకండి తుఫాను పంపిస్తారండి మీ దగ్గరికి? నీకు భక్తి లేదు. నా పేరు చెప్పుకుని నువ్వు భక్తిహీనుడిగా బ్రతుకుతున్నావు. సమాజంలో దుష్టుడుగా, దుర్మార్గుడుగా మారిపోయినందుకు ఆయన కడుపు రగిలిపోతుందండి. నిన్నేం చేయాలి? నీ కొడుకుని ఎదురుకుండా సిగరెట్ కాలిస్తే చిన్నప్పుడు వాడిని ఏం చేస్తుందా తల్లి? గట్టిగా వాత వేసేస్తుంది ఆడికి కాల్చి మరి. అవునా? తండ్రి చూస్తే చేతి గుర్తులు పడిపోయినట్టుగా చితక్ కొడతాడు కర్రతో వాడిని. నీ కొడుకు తప్పు చేస్తే నువ్వు శిక్షించే విధానం అది. మరి మనుష్యులే తప్పు చేస్తే బాబు లేడా? ఉన్నాడు, శిక్షిస్తాడు. ఎలా? తుఫాను రా అంటాడంతే. ఎక్కడికి మహాప్రభు? ఎక్కడికి వెళ్ళమంటావు నువ్వు? వెళ్ళు. దరిద్రులు వాళ్ళు రెచ్చిపోతున్నారు. నైట్ డాన్సులట, క్లబ్బులట, దేవుడు లేడట, పిచ్చెక్కి గెంతుతున్నారు. వేసే ఎంతమందిని? లక్షల మందిని లేపే. ఓకే, బయలుదేరుతుంది అప్పుడు. ఇంకో మాట చూస్తారు బైబిల్. ఇది నేనంటున్న మాటలు కాదర్రా, బైబిలులోని మాటలు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. ఇలాగ మీకు ఎవడు బైబిల్ చెప్పుండడు. వాడికి తెలిస్తేగా చెప్పడానికి. దేవుడు అంటే అందుకే సమాజంలో భయం లేకుండా పోయింది. దేవుడు అంటే ప్రేమామయుడు. నువ్వు ఇలా తప్పులు చేస్తూ ఉండు అని ప్రేమిస్తూ ఉంటాడు. నేను చెత్త కొట్టియొద్దు నిన్ను. నువ్వు దుష్టుడిగా మారిపోతుంటే నిన్ను అలా ప్రేమిస్తూ ఉంటాడు ఆయన. ప్రేమిస్తాడు. ఎంతవరకు? కొంతవరకే. నువ్వు భక్తిగా ఉన్నంత వరకే ఆయన ప్రేమిస్తాడు. ప్రేమామయుడు. భక్తిహీనుడుగా మారావో ఏంటి? కళ్ళు ఎర్రబడతాయి ఆయనకి. ఎర్రబడినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూడండి బైబిల్లో. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. ఉరుముతోనూ, భూకంపముతోనూ, మహాశబ్దముతోనూ, సుడిగాలి, తుఫానులతో, దహించు అగ్ని జ్వాలలతో సైన్యములకు అధిపతిగా యెహోవా దానిని శిక్షించును. అంటే దేవుడు దేనితో శిక్షిస్తాడటండి? ఆయన శిక్షించేటప్పుడు ఉరుము పంపిస్తాడట, ఆయన శిక్షించేటప్పుడు సుడిగాలి పంపిస్తాడట, ఆయన శిక్షించేటప్పుడు భూకంపాన్ని రప్పిస్తాడట, ఆయన శిక్షించేటప్పుడు తుఫానును లేపుతాడట. ఎందుకు లేపాలి?
నువ్వు దేవునిలో క్రమంగా నడవని నాడు, దేవుని కొరకు భక్తిగా బ్రతకని నాడు ఏం చేయాలి? నిన్ను తొక్కేయాలి మట్టిలోకి. నిన్ను నీ బ్రతుకు మారకుంటే ఉగ్రతను చూపుతాడు. నువ్వు మారవని తెలిస్తే తన సైన్యం పంపుతాడు. నువ్వు దేవునిలో క్రమంగా నడవని నాడు, దేవుని కొరకు భక్తిగా బ్రతకని నాడు ఏం చేయాలి? నిన్ను తొక్కేయాలి మట్టిలోకి. తన నిన్ను సైన్యాన్నే దించేస్తాడు. మెరుపులతో గర్జిస్తాడు. ఉరుములతో భయపెడతాడు. జల ప్రళయంతో దిగిపోతాడు. తన కార్యం ముగించినంత వరకు తన కోపం చల్లారదు. తన లెక్క పూర్తయినంత వరకు ఈ ప్రకృతే స్తంభించదు. ఆపలేవు తన కోపాన్ని, అడ్డుకోలేవు జల ప్రళయాన్ని, కాపాడలేవు ఆ దేశాన్ని, నువ్వు పంపలేవు నీ బలగాన్ని. తల 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 తలమని ఉరుములు వస్తుంటే, సుడిగాలితో దేవుడు దేశాన్ని తుడిచేస్తుంటే, గదిలో ఉండి చూస్తావు నువ్వేం చేస్తావు? ఈ ప్రకృతి నీపైకొచ్చేస్తే ఏమైపోతావు? నీలాంటి వాడు చీడ పురుగు భూమి మీద ఉండకూడదు. నువ్వు అందుకండి లేచింది. నువ్వు మంచిగా ఉంటే సముద్రం అక్కడే ఉంటుంది, రాదు. ఎందుకంటే గీత గీసాడు దానికి. ఏమని గీత గీసాడు తెలుసా? ఇంకో మాట చూడండి, ఇర్మియా గ్రంథం అండి 5వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులారా. బైబిల్ అరా ఇది, బైబిల్. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అది ప్రబలకుండా, ఈ పోర్టు మీదకి వాడరేవుకు రాకుండా దానిని దాటలేకుండునట్లు నిత్య నిర్ణయము చొప్పున దానికి ఇసుకను సరిహద్దుగా, ఏ సముద్రమా దాటి రాకు, ఇసుకను దాటి రాకూడదు నువ్వు అని దేవుడు చెప్పాడు దానితో. అందుకు అక్కడి వరకు పెద్ద అల వచ్చి నీ కాళ్ళు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది అది. అలా ఎంత పెద్దగా లేచినా ఇసుక దగ్గరకు వచ్చేసరికి అమ్మో వాడరేవుకి వెళ్ళకూడదు, దేవుని పిల్లలు ఉన్నారు అక్కడ, వెనక పద వెనక పద వెనక పద, వెళ్ళిపోవాలి. కానీ నీలో భక్తిహీనత పెరిగితే, దుష్టత్వం నీలో పెచ్చి రేగిపోతే ఏమంటాడు? దాటు సముద్రమా, దాటు నింపే. దేవుని చట్టం ఉంది, భూమి మీద అది అమలు జరుగుతుంది. దేవుని చట్టం ఉంది, భూమి మీద అది అమలు జరుగుతుంది. పాపం చేసిన వారిపై గురి పెడుతుంది. అన్యాయం చేసిన వారి పని అది పడుతుంది. ఎందుకొచ్చింది? పాపం పెరిగింది, పాపం పండింది. దేవునికి భయపడండి, దేవునికి లోబడండి, దేవుని కొరకు బ్రతకండి. దేవుని కొరకు బ్రతకలేదు, స్వార్థపరంగా మీకోసం, మీ పిల్లల కోసం, ఆస్తుల కోసం, సంపాదన కోసం మీరు బ్రతికితే ఏదో రోజు ఒడ్డు దాటుతుంది సముద్రం. అప్పటి వరకు అది మిమ్మల్ని పెంచింది సముద్రం. కానీ దేవుని మాటకు ఒకవేళ అవిధేయులైతే దాని వలనే చేస్తారు. ఇది నా మాట కాదు, దేవుని మాట. దేవుడంటే సమాజానికి భయం కలగాలి. భయం లేకుండా పోయింది ప్రియులారా. చెప్పండి, ప్రపంచంలో ప్రతి మనిషి తెలుసుకోవలసిన జ్ఞానం ఇది, మతం కాదు. బైబిల్ అంటే మహాజ్ఞానం. ప్రపంచంలో ప్రతి మనిషి బైబిల్ నేర్చుకోవాలి. అది అందరిని గూర్చిన మహాజ్ఞానం దేవుడు రాయించాడు కన్న తండ్రి గనుక.